తురకపాలెం నుండి మొత్తం 6 కేసులు అంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న 6 కేసులను కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించారు. గుంటూరు జీజీహెచ్లో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. అంటే ప్రాథమికంగా మెలియాడిస్ కేసులుగా అనుమానించి వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ ఒకళ్ళకి మాత్రం పాజిటివ్ వచ్చింది. మరొక ముగ్గురికి అయితే ఇప్పటివరకు ఆ టెస్టుల్లో అయితే మెలియాడిసిస్ ఉన్నట్టుగా బయటపడలేదు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. మనతో పాటు సూపరింటెండెంట్ రమణ ఉన్నారు. సార్, ఇవాళ ప్రధానంగా అందుతున్న చికిత్స కావచ్చు, లేకపోతే మీరు చేసిన టెస్టుల ఫలితాలు కావచ్చు, ఇక్కడ ఉన్న 6 పేషెంట్ల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉన్నారు? నమస్తే, నేను డాక్టర్ రమణ ఎస్ఎస్సి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇక్కడ ప్రత్యేకమైన వార్డు ఒకటి పెట్టాం బి క్లాస్లో. ఇక్కడ 6 పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు 12 ఏళ్ల లోపు 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కల్చర్ చేశాము, నెగిటివ్ వచ్చింది. సిటీ స్కాన్ చేసాం, నెగిటివ్ వచ్చింది. అయితే వాళ్ళకి లక్షణాలు మాత్రం మెలియాడిస్ లక్షణాలు ఉన్నాయి. తురకపాలెం నుంచే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని అడ్మిట్ చేసాం. ఎందుకైనా మంచిది, ఎందుకంటే మనకి కొంచెం ప్రాణాంతకంగా ఉంది కాబట్టి మనం ముందే జాగ్రత్తలు తీసుకుందాం చిన్నపిల్లలు అని చెప్పి. మొదట్లో చాలా సిక్గా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళ డిశ్చార్జ్ కూడా వచ్చేసారు. వాళ్ళిద్దరు చక్కగా కోలుకున్నారు. వాళ్ళకి అయితే ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అదే ట్రీట్మెంట్ ఇచ్చాము, బాగా కోలుకున్నారు. సో అయితే నెగిటివ్ వచ్చినాయి టెస్టులు మాత్రం. తర్వాత ఇద్దరు, ఒక మొగుడు పెళ్ళాము, ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళు తురకపాలెంలోనే. వాళ్ళిద్దరికి కూడా ఇవే లక్షణాలతో ఒళ్ళంతా నొప్పులు, జ్వరము, హై ఫీవర్స్తో వచ్చారు. వాళ్ళని కూడా అడ్మిట్ చేసి వాళ్ళ హస్బెండ్కి అయితే సెల్యులైటిస్ కూడా ఉంది. ఆ లేడీకి అయితే డయాబెటీస్ ఉంది. ఆ మగ మనిషికి అయితే డయాబెటీస్ లేదు. అయితే వీళ్ళు చాలామంది ఆల్కహాలిక్స్, స్మోకర్స్ లాగా ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా టెస్ట్ పంపించాం. కల్చర్ మొన్నే వచ్చారు వీళ్ళిద్దరు. ఆ కల్చర్ 2-3 రోజుల్లో వస్తుంది. అయితే లక్షణాలన్నీ మాత్రం మెలియాడిస్ లక్షణాలు ఉన్నాయి. అందుకని వీళ్ళకి ట్రీట్మెంట్ అయితే పెట్టాము. ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారు. 50% వాళ్ళు హాయిగానే ఉన్నారు. ఇప్పుడు కూడా రౌండ్స్ వేసాము. తర్వాత ఎలీషా అనే ఒక పేషెంట్ చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడు. అవే లక్షణాలతోటి తురకపాలెం అనేసరికి మేము ఇక్కడ వార్డులో పెట్టుకుని అతన్ని అబ్జర్వ్ చేస్తూ, అతని ఒళ్ళంతా కూడా జాయింట్స్ ప్రతి చోట కూడా స్వెల్లింగ్స్ వచ్చాయి. నీ జాయింట్లో అయితే చాలా 1 లీటర్ దాకా ఫ్లూయిడ్ వచ్చింది. ఆ ఫ్లూయిడ్ తీసి, అంటే అతను ముందు రాగానే బ్లడ్ కల్చర్ కూడా చేసాం. ఇది అనుమానం వచ్చిన తర్వాత బ్లడ్ కల్చర్ నెగిటివ్ వచ్చింది. అయితే ఈ ఫ్లూయిడ్లో ఏమైనా పాజిటివ్ ఉంటుందేమో అని చెప్పి బ్లడ్ కల్చర్ మన మైక్రోబయాలజీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే అది ఇట్ టర్న్డ్ అవుట్ టు బి మెలియాడిస్. ఇక్కడ బర్కోల్డేరియా సూడోమాలియా అనే బ్యాక్టీరియా దాంట్లో ఉంది. దాన్ని నిన్న మనకి ఢిల్లీ నుంచి ఎన్సిడిసి హేమలత మేడం వచ్చి స్లైడ్లో కూడా చూశారు. మా ల్యాబ్లో ఇక్కడ మైక్రోబయాలజీ ల్యాబ్, దాంట్లో కూడా బర్కోల్డేరియా పాజిటివ్ వచ్చింది. ఆడు కూడా చూసి చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మెషినరీ కూడా అంత బాగుంది. కాబట్టి నేను మన ప్రజలకు చెప్పొచ్చింది, ఇక్కడ మనకి బర్కోల్డేరియాని మన గవర్నమెంట్ హాస్పిటల్ కనుక్కోవడానికి ల్యాబ్లో అన్ని పరికరాలు ఉన్నాయి. బ్యాక్ట్ అలర్ట్ అని పెద్ద మెషిన్ కూడా ఉంది. కాబట్టి మనం ఇక్కడ చేయగలుగుతాము. సార్, అంటే ఇవాళ చాలామంది ఒక బ్యాక్టీరియా కారణంగా వచ్చే జ్వరం కాబట్టి ఒక భయాందోళన వ్యక్తమవుతూ ఉంది. అంటే ఇదేమన్నా అంటువ్యాధా, ఏం చెప్తారు దీని గురించి? ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దీని గురించి భయపడొద్దు, అప్రమత్తంగా ఉంటే చాలు, ఆందోళనకు గురవక్కర్లేదు. ఇది ఒకరి నుంచి ఒకరికి రాదు, కంటేజియస్ డిసీజ్ కాదు. దీనికి వ్యాక్సిన్స్ అయితే లేవు. అయితే ఇది బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. దీనికి బ్యాక్టీరియా కాబట్టి యాంటీబయాటిక్స్ ఉంటాయి. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీనికి సంబంధించిన సెప్టాజిడిన్ అని, అట్లాగే మెరాపినమ్ అని అద్భుతమైన యాంటీబయాటిక్స్, చాలా కాస్ట్లీ యాంటీబయాటిక్స్, వెరీ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్. ఈ బ్యాక్టీరియాని ఈజీగా చంపే యాంటీబయాటిక్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనకు ప్రజలు ఎవరు భయపడక్కర్లేదు. జీజీహెచ్కి వస్తే చాలు, ఈ లక్షణాలు ఉంటే మాత్రం మేము పికప్ చేస్తాం. తురకపాలెంలో మన క్యాంప్ కూడా జరుగుతుంది. అంటే ఇతర ప్రాంతాల్లో ఒకవేళ ఎటువంటి లక్షణాలు ఉంటే ఇది బర్కోల్డేరియాకు గుర్తించి రావాలంటారు? ఎటువంటి లక్షణాలు ఉంటాయి జనరల్గా? సో ఇది కూడా ఇప్పుడు మన సీఎం, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు, మిగతా చోట్ల కూడా ఇది రావచ్చేమో అని అలర్ట్గా ఉండమని చెప్పి. ఎందుకంటే చాలా చోట్ల కూడా మనకి క్యాటిల్ రైస్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే లైవ్ స్టాక్ చేసేవాళ్ళు, అంటే గేదెలు మేపుకొని పాల వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడే ఈ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నేలలోంచి ఇది వస్తుంది కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉంటాము. అలాగే ఈ లక్షణాలు, హై ఫీవర్ రావటము, అది మామూలుగా మందులతో తగ్గకపోవటం అక్కడ ఇచ్చే మందులతోటి, అలాగే జాయింట్ పెయిన్స్ రావటము, కొంచెం అలసట రావటము, జలుబు దగ్గు ఉండటము, లేకపోతే ఎక్కడైనా శరీరంలో స్వెల్లింగ్స్ రావటము, కడుపుల నొప్పి రావటము, జాయింట్స్ అన్ని వాచిపోవటము, ఈ లక్షణాలు తగ్గపోతుంటే 4-5 రోజులు ఎంబడే రావాలి. లేదా డౌట్ ఉంటే జీజీహెచ్కి వస్తే మీరు సపరేట్ వార్డు ఉంది. లేదా మెడిసిన్కి వస్తే ఖచ్చితంగా టెస్టులను చేసి ఇమీడియట్గా మేము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. ఎవరు భయాందోళనకు గురవక్కర్లేదు. ఇది పరిస్థితి. ముఖ్యంగా జీజీహెచ్లో ఈ మెలియాడిసిస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన వార్డుని ఏర్పాటు చేసాం. ఒక తురకపాలెం కాకుండా ఎక్కడైనా సరే రోగం ఉన్నట్టుగా కనుక అనుమానం ఉంటే, ఆ లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా జీజీహెచ్కి వచ్చి మంచి చికిత్సా విధానం అందుబాటులో ఉంది. అదేవిధంగా కూడా యాంటీబయాటిక్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజు, టీవీ9 గుంటూరు.